ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. విశ్వంబర కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ దీని గురించి అప్డేట్స్ మాత్రమే ఏమీ రావట్లేదు. ట్రోలింగ్ భయంతోనే విశ్వంబర లేట్ అవుతుందా? అసలు విజువల్ ఎఫెక్ట్స్ అప్డేట్ ఏంటి? మెగా మూవీ గ్రాఫిక్స్ వర్క్ ఎంతవరకు వచ్చింది? అవుట్పుట్ చూసి చిరంజీవి ఏమన్నారు? ఈ ఏడాదైనా సినిమా వస్తుందా? కొన్నాళ్లుగా పూర్తిగా విశ్వంభర విజువల్ ఎఫెక్ట్స్ పైనే ఫోకస్ పెట్టారు దర్శకుడు వశిష్ఠ. రీసెంట్ గా గ్రాఫిక్స్ తో వచ్చిన అవుట్పుట్ చూసి మేకర్స్ హ్యాపీ అవ్వగా చిరంజీవి సైతం ఓకే అన్నారని తెలుస్తోంది. మరింత బెటర్ అవుట్పుట్ కోసం చిరు కొన్ని చిన్న చిన్న మార్పులు సజెస్ట్ చేయడంతో ఇండియాలోని టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ఆ వర్క్లోనే బిజీగా ఉన్నాయి. ఈ రోజుల్లో విజువల్ బేస్డ్ సినిమా వస్తుందంటే చాలు ట్రోలింగ్ కోసం భూతద్దాలు పట్టుకుని మరీ రెడీగా ఉంటున్నారు. అందుకే విశ్వంభరపై ఫోకస్ పెంచి చిన్న పొరపాటు కూడా జరగకుండా విజువల్ వండర్నివ్వాలనే ఉద్దేశంతోనే మేకర్స్ ఇంత టైం తీసుకుని మరీ వర్క్ చేస్తున్నారు. గతంలో ఆదిపురుష్, రీసెంట్ గా రాజాసాబ్ లాంటి సినిమాలకే ట్రోలింగ్ సెగ తప్పలేదు. చిన్న పొరపాటు కూడా జరగకుండా విజువల్ వండర్నివ్వాలనే ఉద్దేశంతోనే మేకర్స్ ఇంత టైం తీసుకుని మరీ వర్క్ చేస్తున్నారు. గతంలో ఆదిపురుష్, రీసెంట్ గా రాజాసాబ్ లాంటి సినిమాలకే ట్రోలింగ్ సెగ తప్పలేదు. విశ్వంభర ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు విజువల్స్ విషయంలో నెగిటివ్ ట్రోలింగ్ జరగడంతో మేకర్స్ ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఆ ఫీడ్బ్యాక్ ను దృష్టిలో పెట్టుకుని క్వాలిటీని పెంచి సెకండ్ టీజర్ మరింత అద్భుతంగా డెవలప్ చేశారు. ఏదేమైనా మళ్లీ ఎలాంటి ట్రోల్స్ బారినా పడకుండా పర్ఫెక్ట్ అవుట్పుట్ కోసం కష్టపడుతున్నారు. 2026లోనే విశ్వంభర విడుదల కానుంది.